నమస్తే వెల్కమ్ టు దివ్యదర్శిని న్యూస్ నేను మీ శ్రీలత ముందుగా హెడ్లైన్స్ అమలాపురంలో సాంప్రదాయబద్ధంగా వెంకటేశ్వర స్వామి ఊరేగింపు పాల్గొన్న 500 మంది మహిళలు కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులు అధిక సంఖ్యలో రావడం జరుగుతుందని దానికి అనుగుణంగా సేవలు అందించడం జరుగుతుందని కాకినాడ జీజీహెచ్ సూపరింటెండెంట్ ఎస్ లావణ్య కుమారి పేర్కొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ మండలం బండారు లంక బిల్లవారి వీధిలో వేంచేసి ఉన్న శ్రీ పద్మావతి అలిమేలుమంగ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. ప్రత్యేకంగా అలంకరించిన తురిచి పల్లకపై స్వామి అమ్మవార్లను ఉంచి పురవీధులలో మంగళ వాయిద్యాలు భక్తుల గోవింద నామస్మరణలతో పాటు లలిత సహస్రనామాలు వేద పారాయణ కోలాటాలు భజనలతో 500 మంది మహిళలచే తురిచి పల్లకి సేవ సాంప్రదాయబద్ధంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. फोटो को लाया था ना ओके వచ్చే మరి ఓకేనా వచ్చే గోవిందా వచ్చే వచ్చే గోవిందా 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 కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం జగ్గంపేట గుండేపల్లి మండలంలో సిబ్బంది పేరు మీద బిల్లులు పెట్టుకొని జీతాలు తీసుకుంటున్నారంటూ ఆవేదన. శుద్ధి చేసి మంచినీరు గ్రామాలకు ప్రత్యేక పైప్ లైన్ ద్వారా ప్రజలకు పంపిణీ చేయాలని రైతు కూలీ సంఘం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జగ్గంపేట తాత్కాలిక ప్రెస్ క్లబ్లో ఏపీఆర్సీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకుల వీరాంజనేయులు ప్రెస్ మీట్ నిర్వహించారు. బావారం ట్యాంకుల వద్ద శుద్ధి చేసిన మంచినీళ్లు పంచాయతీ నీరు కలిసిపోతున్నాయని జగ్గంపేట గండేపల్లి మండలాల్లో గ్రౌండ్ వాటర్ క్లోరైడ్ వాటర్ పడుతుందని ఆ నీరు ప్రజలు తాగడం వల్ల అనారోగ్యాలు పాలవుతున్నారని వాపోయారు. బావారం ఏలేరు నుంచి అక్కడ నీరు ఫిల్టర్ అయ్యి ఈ 2 మండలాలకు అందించాలనే లక్ష్యంతో 22.5 కోట్లు ఎన్నో రిలీజ్ చేశారు. కానీ అప్పుడు మేము ఉద్యమం చేసాం. అక్కడ బావారంలో అందరికీ పళ్ళు గారెక్కిపోతున్నాయి, మోకాళ్ళు నిప్పులు వచ్చేస్తున్నాయని పెద్ద ఎత్తున ఉద్యమాలు లేదు. ఉద్యమంలో భాగం ఆ పోరాటంలో భాగమే ఆ సెలక్షన్ అయ్యింది. కానీ ఎవరైతే ఈ కాంట్రాక్టర్లు ఉన్నారో ఈ బావారానికి సంబంధించినటువంటి ఏదైతే కాంట్రాక్టర్లు ఉన్నారో ఈ కాంట్రాక్టర్లో ఖచ్చితంగా రాజకీయ నాయకులు చెప్పినట్టే రాజకీయ వ్యాపారం చేస్తున్నారు. అంతే తప్ప అక్కడ పొడిసిందేమీ లేదు. ఎందుకంటే అసలు ఆ లక్ష్యం ఏంటి? మొత్తం 2 మండలాలకు సంబంధించినటువంటి గండేపల్లి జగ్గంపేట మండలాలకి
సపరేట్గా ట్యాంకులు కట్టి ఆ ట్యాంకులకి నీళ్ళు వచ్చి ప్రజలకు వదలాలి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, ఈ 5 సంవత్సరాల నుంచి కూడా సాయిబాబు అనేటువంటి కాంట్రాక్టరు ప్రధానంగా అతను బిల్లులు చేసుకునేకే ఆలోచిస్తున్నాడు తప్ప ప్రజలకి మంచినీళ్ళు అందించాలనే లక్ష్యం లేదు. మేము ప్రెస్ మీట్ పెట్టి ఇక్కడ నీళ్లు ఫిల్టర్ అవ్వటం లేదు కాబట్టి ఫిల్టర్ కాకపోతే ఉద్యమం చేస్తామంటే ఆ మరుసటి రోజు నుంచి కూడా ఈ పాడైపోయిన మిషన్లన్నీ కూడా లోపడి అని బయటికి అని లోపడి అని తీసి కడిగించి 5 ఏళ్లలో లేనటువంటి ఈ ఆర్డబ్ల్యూఓలు ఇప్పుడు మేము ప్రెస్ మీట్ పెట్టి అది ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత ఉద్యమం చేస్తామన్న తర్వాత వీళ్ళు మొదలుపెట్టారు. అందుకే మేము ఏమంటామంటే ఖచ్చితంగా ఫిల్టర్ నీరు ఏదైతే ఉందో 2 మండలాలకి ఆర్డబ్ల్యూఓళ్ళు సపరేట్గా ట్యాంకులు కట్టించాలి. లేకపోతే జనం ఏం చేస్తున్నారు, పంచాయతీకి వదిలేస్తున్నారు. పంచాయతీకి వదిలితే ఏమవుతుంది, అది ఆ గేదెలను అందులోనే కడుతున్నారు, మనుషులు అందులోనే స్నానం చేస్తున్నారు, ఆ ఫిల్టర్ అయిన నీటితో చేస్తున్నారు. కాబట్టి మేమేమంటాం, అలా కాకుండా 2 మండలాల్లో సపరేట్ ట్యాంకులు కట్టి ప్రజలకు నీరు అందించాలి. నీరు అందించకపోతే పంచాయతీ వాటర్కి ఈ వాటర్కి పెద్ద తేడా లేదు. ఇందులో వ్యాపారం ఏది, రాజకీయ వ్యాపారం తగ్గించాలన్నాం. ఇందులో లైన్మెన్స్ కూడా చదువుకున్నటువంటి వాళ్ళు కూడా కాదు. చదువుకున్నప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా వాళ్ళకి జీతాలు తప్ప ఏమీ లేదు. ఆ జీతం ఎంతో కాంట్రాక్ట్కి తెలియదు. ఒకడికి 8,000 ఇస్తాడు, ఒకడు 9,000 ఇస్తాడు, ఒకడు 12,000 ఇస్తాడు, ఒకడు 11,000 ఇస్తాడు. ఇది రాజకీయ జీతం తప్ప ఇంకోటి ఏమీ లేదు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ రాజకీయ నాయకులే దీని మీద రాజకీయ వ్యాపారం, అంటే మంచినీళ్ళ మీద కూడా రాజకీయ వ్యాపారం. మన కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం బావారం గ్రామంలో ఈ రాజకీయ నాయకులంతా మంచినీళ్ళ మీద వ్యాపారం అంటే ప్రజలు కూడా ఆలోచించాలి. ప్రజలు ఆలోచించి ఖచ్చితంగా దీన్ని 5 సంవత్సరాలు అయింది ఆ ట్యాంకులు బాగు చేసి ఫిల్టర్ నీరు వచ్చి మేము మన ఉద్యమం తర్వాత ఫిల్టర్ నీరు వదలడానికి దాని దగ్గర చర్యలు తీసుకుంటా ఉన్నారు. నేను ఆర్డబ్ల్యూఎస్సీ గారితో మాట్లాడాను. ఆయన కూడా ఏమన్నాడంటే అది అవునా కాదనేది 4 లీటర్ల నీళ్ళు తెమ్మన్నానండి గండేపల్లి జగ్గంపేట ట్యాంకుల నుంచి. దాన్ని మేము పరిశీలిస్తున్నామండి, ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత దాని మీద చర్యలు తీసుకుంటామని చెప్పి నేను ఆర్డబ్ల్యూఎస్సీ గారు కూడా మాట ఇచ్చున్నారు. ఈ రోజుకి జగ్గంపేట మండలంలో ప్రైవేట్ వ్యాపారస్తులు నీళ్ళు అమ్ముకుంటున్నారు తప్ప ఇక్కడ ట్యాంకులు ఉన్నాయి, దీనికి ఒక 25 కోట్లు రిలీజ్ అయింది, దీనికి ఒక మంచి లక్ష్యం ఉంది, ఇది ఫిల్టర్ అయిన నీరు అయినటువంటి 2 మండల ప్రజలకు కూడా తెలియదు. అందుకే మేమేమంటామంటే ఆర్డబ్ల్యూ ఇంజనీర్లు ఇద్దరిని కూడా జేఈలు ఇద్దరిని సస్పెండ్ చేసి దీని మీద న్యాయ విచారణ జరిపించి ఇన్ని రోజుల నుంచి కూడా కరెంట్ లేకపోతే మంచినీళ్ళు ఉండవు. కరెంట్ లేకపోతే మంచినీళ్ళు లేకపోతే దాని ఆలోచన ఇంకేమైనా కరెంట్ ఉండదు. ఒక రోజు నీళ్ళు లేవు, నిన్న కొన్ని గ్రామాలకు మంచినీళ్ళు లేవు. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులు అధిక సంఖ్యలో రావడం జరుగుతుందని, దానికి అనుగుణంగా సేవలు అందించడం జరుగుతుందని కాకినాడ జీజీహెచ్ సూపరింటెండెంట్ ఎస్ లావణ్యకుమారి పేర్కొన్నారు. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్యాన్ని అందించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని కాకినాడ జీజీహెచ్ సూపరింటెండెంట్ ఎస్ లావణ్యకుమారి పేర్కొన్నారు. శుక్రవారం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆమె విలేకరులతో మాట్లాడారు. ఉష్ణోగ్రత అధికంగా నమోదు కావడంతో వివిధ వ్యాధిగ్రస్తులు ఆసుపత్రికి రావడం జరుగుతుందని, ఓపీ దగ్గర ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నామన్నారు. రోగులకు సంబంధించి ఆన్లైన్లో వివరాలను నమోదు చేసేందుకు 35 మంది నర్సులను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వారి సెల్ ఫోన్లో రోగుల వివరాలను నమోదు చేసి సంబంధించిన ఓపీకి పంపించడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా బయోకెమిస్ట్రీ, పెథాలజీ తదితర రక్త పరీక్షలు ఒకే చోట చేయడం జరుగుతుందన్నారు. రోగులకు త్వరగా రిపోర్టులు అందించడం జరుగుతుందన్నారు. గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి రోజు రోజుకి పేషెంట్ల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఈ వేసవిలో పేషెంట్స్ని 2,000 నుంచి మనకు 3,000 రోజుకి ఓపీ సుమారుగా రోజు ఓపీ జరుగుతుంది మనకి. సో వీరికి ఎండ తాకిడి ఎక్కువగా ఉండి వారికి రక్షణ చర్యలు మేము తీసుకున్నా ఏంటి అంటే, ఎక్కువసేపు ఓపీ కౌంటర్ దగ్గర నించుని ఉండకుండా సిస్టర్స్ని తర్వాత ఆబా ఐడి క్రియేట్ చేయడానికి కానీ ఓపీ రిజిస్ట్రేషన్ జరగడానికి కానీ మనం వాళ్ళని త్వరితగతిన ఓపీ రిజిస్ట్రేషన్ చేసి కన్సర్న్ ఓపీస్కి పంపించడానికి నర్సుల సంఖ్య అక్కడ రిజిస్ట్రేషన్ చేయడానికి ఎక్కువ చేయడం జరిగింది. సో సుమారు 30 నుంచి 35 మంది నర్సింగ్ స్టాఫ్ అక్కడ ఉండి పేషెంట్లని రాగానే వారి వివరములన్నీ కూడా వాళ్ళకి ఫోన్లో నమోదు చేసి వెంటనే ఆబా ఐడి క్రియేట్ చేసి వాళ్ళకి ఓపీ టికెట్ ఇచ్చి ఓపీలకు పంపించడం జరుగుతుంది. సో దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళని సేద తీరడానికి శరణ్య చారిటీస్ వారు చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఆ చలివేంద్రం ద్వారా చల్లని మజ్జిగ ఎంత కావాలంటే అంత పేషెంట్లకి ఇవ్వడం జరుగుతుంది.
సో ఈ విధంగా పేషెంట్ మనకి రాగానే కూడా సేదతీరడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. తర్వాత నా పేషెంట్లు ఓపీ దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా ఎండలో నించోబెట్టకుండా వీలైనంత వరకు కూడా మనం వార్డుల్లోనే ఓపీలోనే అకామిడేట్ చేస్తున్నాం. వారు ఇన్వెస్టిగేషన్స్ కూడా అంతా కూడా హాస్పిటల్ అన్ని చోట్ల మల్టిపుల్ టైమ్స్ మల్టిపుల్ ప్లేసెస్కి తిరగకుండా సెంట్రలైజ్డ్ ప్రాసెసింగ్ యూనిట్, సెంట్రలైజ్డ్ బ్లడ్ డ్రాయింగ్ యూనిట్ తయారు చేయడం జరిగింది. అది ఓపీలోనే కింద అంతస్తులో అక్కడే మనకి ఎన్ని ఇన్వెస్టిగేషన్స్ ఉన్నా కూడా, ఇప్పుడు బయోకెమిస్ట్రీ ఇన్వెస్టిగేషన్స్ కానీ, పెథాలజీ కానీ, మైక్రోబయాలజీ కానీ ఒకే చోట మనం తీసుకొని పేషెంట్స్కి ఇబ్బంది లేకుండా చేయడం జరుగుతుంది. దీనివలన ఏంటి అంటే ఎండలో ప్రజలు హాస్పిటల్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. తర్వాత అదే ప్లేస్లో మధ్యాహ్నం మనం ఈవినింగ్ అదే ప్లేస్లో అదే రోజు మనం రిపోర్ట్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది. దీనివలన పేషెంట్స్కి శ్రమ తగ్గించడం జరిగింది. వారికి త్వరితగతిన వైద్యం అందడానికి కూడా మనకి ఏర్పాటు చేయడం జరిగింది. ఏపీ ఎగ్జిట్ పోల్స్ లో లోకల్ సర్వేలు తమకు అనుకూలంగా ఉన్నాయని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. నేషనల్ సర్వేలు మాత్రమే కూటమికి ఆధిక్యం చూపిస్తున్నాయన్నారు. ఎగ్జిట్ పోల్స్ గందరగోళానికి గురి చేస్తున్నాయి. మాకు సైలెంట్ ఓట్లు పడ్డాయి. ప్రజలంతా వైసీపీ వెంటే ఉన్నారు. కూటమి నేతలు కౌంటింగ్ లో అవకతవకలకు పాల్పడే అవకాశం ఉంది. ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలి అని ఆయన పిలుపునిచ్చారు. అంటే ఏటావాత మొత్తంగా చూస్తే ఈ ఎగ్జిట్ పోల్స్ ఎవరైతే సీరియస్గా అంటే ఇక్కడ స్టేట్ ఓరియంటేషన్తో మన రాష్ట్రం కానీ ఇక్కడ మాత్రమే ఫీల్డ్లో ఉండి ఇక్కడ రెప్యూటెడ్ సంస్థలుగా ఉన్న వాళ్ళు చేసిన వాటిలో పాజిటివ్ ట్రెండ్ అయితే కనిపిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఢిల్లీలో కూర్చొని పార్లమెంట్ యాజ్ ఏ యూనిట్గా తీసుకుని 100-200 శాంపుల్స్ వాళ్ళు ఎక్కడెక్కడ ఫోన్ల మీద తీసుకుంటారు ఎట్లా అలాంటి వాటిలో కొంత బీజేపీకి అడ్వాంటేజ్ ఇవ్వాలనే ఒక ముందే టార్గెట్ పెట్టుకొని చేసినట్టు అనిపిస్తుంది. సో ఏది ఏమైనా ఇంకా 48 అవర్స్ మనకు ఈ టైంకు ఐ థింక్ ఎల్లుండి మొత్తం ఈవీఎంలన్నీ ఓపెన్ అయిపోయింటే రిజల్ట్ కూడా ఆల్మోస్ట్ తెలిసిపోయి ఉంటుంది. పాయింట్ వచ్చి ఇక్కడ ఏదంటే మళ్ళీ ముందు నుంచి మేము చెప్తున్నదే మళ్ళీ చెప్తున్నాం. ఈ 5 ఏళ్లలో మా ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగతంగా ఆయన ఒక నాయకుడిగా ప్రజల్లోకి పార్టీని తీసుకెళ్లినంతగా కానీ లేదా ఒక కొత్త రకం విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడం కానీ వేటి ద్వారా అయితే పేదలందరూ కూడా బాగా లబ్ధి పొందారో ఆ లబ్ధితో ఆర్థికంగా వెసులుబాటే కాకుండా సాధికారత కూడా సాధించుకున్నారు. వాళ్ళందరూ ఖచ్చితంగా తమ ఆదరాభిమానాలు జగన్మోహన్ రెడ్డి గారికి మా పార్టీకి చూపించారనేది ప్రస్ఫుటంగా ప్రతి మా ఎలక్షన్ క్యాంపెయిన్లో కానీ లేదా అంతకుముందు గడపకపోయినప్పుడు పార్టీకి వచ్చిన ఆదరణలో కానీ కనపడుతుంది. నిన్న వచ్చిన సర్వేలు కానీ వాటిలో చూస్తే మళ్ళీ మేము ఫీల్ అయ్యేది అయితే ఈ సర్వేల్లో ఏదైతే రియల్గా ఫీల్డ్లో జరిగిన వాటికంటే కూడా ఇంకా మరింత మెరుగైన చాలా మెరుగైన రిజల్ట్స్ ఉండబోతున్నాయి. ల్యాండ్ స్లైడ్ ఇది ఉన్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మరి సైలెంట్ ఓటు వేరే ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళు అయినా కూడా హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ ఎక్కడికైనా బతుకు తెరువు కోసం పోయిన వాళ్ళు అయినా ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి వల్ల కంటిన్యూస్ గా బెనిఫిట్ కావడమే కాదు అదే కంటిన్యూస్ గా బెనిఫిట్ కావడము దానివల్ల వాళ్ళ ఫ్యామిలీస్ అన్ని బాగుపడడం ఈయన ఉంటేనే మరింత మాకు మేలు జరుగుతుంది అని అనుకోవడం వల్లనే గతంలో ఎన్నడూ లేనంతగా వచ్చారు ఇక్కడికి. అక్కడి నుంచి వచ్చి ఓటు వేసిపోయారు అనేది మేము అనుకుంటున్నాం. ఎందుకంటే బయటకు వెళ్లిన వాళ్ళు ఎక్కువ బతుకు తెరువు కోసం పోయిన వాళ్ళు ఉంటారు. బలిసిన వాళ్ళు లేకుంటే విపరీతంగా ఆర్థికంగా ఇదిగా ఉండేవాళ్ళు అక్కడ ఉండేవాళ్ళు కొద్దిమంది ఉండొచ్చు. అలాగే మహిళలు, పేద మహిళలు వాళ్ళంతా వాయిస్ రైజ్ చేసి గట్టిగా అనకపోవచ్చు. వాళ్ళ ఓటు హక్కు ద్వారా వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకోవడం ద్వారా ఆ తీర్పు ఇప్పటికే చెప్పి ఉంటారు. అది ఈవీఎంలో ఉంది కాబట్టి సేమ్ ది రిఫ్లెక్ట్ అవుతుంది రేపు కౌంటింగ్ లో అనేది గట్టిగా నమ్ముతున్నాం. ఇంతగా ఎందుకు చెప్తున్నామంటే ఈ ఎగ్జిట్ పోల్స్ పేరుతో కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి చేసే ప్రయత్నం కానీ ద్వారా రేపు కౌంటింగ్ లో ఇంకొంచెం ఏదైనా వాళ్ళకు పై చేసుకోవాలనే ప్రయత్నం చేసే కుట్రలు ఏమైనా పంతున్నారేమైనా అనుమానం ఉందని చెప్తున్నాము.
చిత్తూరు జిల్లాలో మంగళవారం ఉదయం 6 గంటల నుంచే కౌంటింగ్ ప్రక్రియ మొదలవుతుందని కలెక్టర్ షణ్మోహన్, ఎస్పీ మణికంఠ చందోల్ వెల్లడించారు. కౌంటింగ్ 912 మంది సిబ్బందిని నియమించాం. అసెంబ్లీకి 14, పోస్టల్ బ్యాలెట్ కు 3, ఎంపీ స్థానానికి 18 టేబుళ్ల చొప్పున ఏర్పాటు చేశాం. అన్ని రాజకీయ పార్టీల ఏజెంట్లు ఉదయం 6 గంటలకే కౌంటింగ్ హాల్ లోపలికి వెళ్లాలి. అభ్యర్థులు ఏజెంట్ల సమక్షంలో కౌంటింగ్ జరుగుతుందని చెప్పారు. So first I think is Ongole, second is Chittoor. So then EVMs సంబంధించి మనకు మొత్తం ఎన్ని వాడామనేది జస్ట్ డీటెయిల్స్ ఇచ్చాను. బందోబస్తుకి వచ్చేసరికి ఎస్పీ గారు చెప్తారు. సో ఆల్రెడీ దానికి పగడ్బందీ ప్లాన్ చేయడం, దానికి ఆల్రెడీ స్టేట్లో అప్రూవల్ కూడా తీసుకోవడం జరిగింది. సో దానికి సంబంధించి కమింగ్ టు మనకి ఇవాళ అంటే మీడియా మిత్రులందరికీ చెప్పడం కూడా మనకు ఒక మీడియా సెంటర్ హాల్ పెట్టడం జరిగింది. సో మన ఆడిటోరియం ఉంది కదా అక్కడ ఎస్వి సెట్లో, సో ఆడిటోరియంలో కూర్చోవడం జరుగుతుంది. సో అందరికీ మొబైల్స్ ఫస్ట్ గేట్ అంటే మెయిన్ ఎంట్రన్స్ తర్వాత మన అథారిటీ లెటర్స్ ఎవరికైతే ఇచ్చామో లెటర్స్ ఇచ్చిన మీడియా వారికి మెయిన్ ఎంట్రన్స్ నుంచి మొబైల్స్ ఆర్ అలౌడ్. వాళ్ళు మొబైల్స్ తీసుకురావచ్చు. మీ కెమెరాస్ ఇవన్నీ ఉంటాయి, మొబైల్స్ ఉంటాయి. సో మీరు తీసుకోవచ్చు, మీ పెన్ను మీ పేపర్ మీరు తీసుకురావచ్చు. బట్ కౌంటింగ్ సెంటర్ దగ్గర మీరు వెళ్ళరు. మీరు ఆ మీడియా సెంటర్ దగ్గర మాత్రమే ఉండాలి. అక్కడ వరకు మాత్రమే అలౌడ్. అక్కడ తర్వాత అక్కడే ఫోన్ పెట్టి మీరు ఏమైనా కౌంటింగ్ సెంటర్ దగ్గర భోజనానికి దీనికి పోతారంటే నో ఇష్యూ. బట్ మొబైల్స్ మాత్రం ఆ మీడియా సెంటర్లోనే బ్లాక్ చేసి అక్కడే డిపాజిట్ చేసి వెళ్ళాలి. ఉద్దేశం ఏంటంటే మీ దగ్గరికి వచ్చి కౌంటింగ్ ఏజెంట్స్ ఫోన్లు అడగకుండా, నాకు తెలిసి ఇది జరుగుతుందని. సో అందుకని చెప్తున్నాను. ఓకే. రెండోది, మా INPR నుంచి ఈచ్ కాన్స్టిట్యున్సీకి మనం ఒక వీడియోగ్రాఫర్ని, ఒక ఫోటోగ్రాఫర్ని పెడుతున్నాం. వాళ్ళు ఆ వీడియోగ్రాఫ్ ఫోటోగ్రాఫ్ మీకు ఎప్పటికప్పుడు డేటా ఇస్తారు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, కౌంటింగ్ రౌండ్ వైజ్ డేటా మీకు ఎప్పటికప్పుడు మీకు సబ్మిట్ చేయడం జరుగుతుంది. సో ఇది మన వైపు నుంచి చేస్తున్న అరేంజ్మెంట్. దీనికి సంబంధించి లైవ్ వెహికల్స్ ఏమైనా తీసుకొస్తే మనకి ఇమ్మీడియట్గా పక్కనే RVS పార్కింగ్ ప్లేస్ పెట్టాం. అక్కడ మన లైవ్ వెహికల్స్ పార్క్ చేసుకోవచ్చు. మీ మీడియా సెంటర్కి పార్కింగ్ స్పేస్కి నాకు తెలిసి హార్డ్లీ 50 మీటర్స్ కూడా ఉండదు. సో పక్కనే ఉంటుంది, అక్కడ పార్క్ చేసుకోవచ్చు. దెన్ లాస్ట్ పాయింట్ అంటే అందరికీ ఆ రోజు బ్రేక్ఫాస్ట్ భోజనాలు మావి. ఓకే, ఇంక్లూడింగ్ మీడియా. మీ కౌంటర్ మీ మీడియా సెంటర్ పక్కనే కౌంటర్ పెట్టడం జరిగింది. సో అందరితో పాటు మనకు కూడా భోజనాలు కూడా అరేంజ్ చేయడం జరిగింది. అదర్ ఇంపార్టెంట్ పాయింట్, నా రిక్వెస్ట్ టు ఆల్ మీడియా పర్సన్స్ ఇస్, మీ అందరూ రకరకాల మీడియా గ్రూప్స్లో ఉన్నారు, వాట్సాప్ గ్రూప్స్. నన్ను కూడా కొన్నిట్లో యాడ్ చేశారు. దయచేసి ఏదైనా ఇమ్మీడియట్గా మీకు ఏదైనా గ్రూప్లో ఫాల్స్ ప్రాపగాండా కానీ ఏదైనా వస్తే ఇమ్మీడియట్గా నాకు ఎస్పీ గారికి ఒక మెసేజ్ పంపించాను. దిస్ అ రిక్వెస్ట్ ఫ్రమ్ ఆల్. ఎందుకంటే నాకన్నా ఫస్ట్ మీకే తెలుస్తాయి, అంతే కదా. మా వాళ్ళందరూ ఇక్కడ ఉంటారు, మా వాళ్ళ దగ్గర ఫోన్లు ఉండవు ఆ రోజు. మీ దగ్గర మాత్రమే ఉంటాయి ఫోన్లు ఆ రోజు. మీరు గుర్తించాల్సింది ఏంటంటే ఓన్లీ మీ దగ్గర ఉంటాయి ఫోన్లు అండ్ నా దగ్గర ఉంటుంది. సో ఏదన్నా చిన్న ఇష్యూ వచ్చినా, నేను యూ హ్యావ్ సీన్ మీ డ్యూరింగ్ పోలింగ్ కదా, ఏ చిన్నది వచ్చినా నేను వాట్సాప్లో ఫస్ట్ రెస్పాండ్ అవుతా. సో మీరు ప్లీజ్ మెసేజ్ మీ ఆన్ వాట్సాప్ అండ్ ఎనీ స్మాల్ ఇష్యూ ఐ విల్ బి దేర్ టు హ్యాండిల్. సో ఐ హోప్ దిస్ ఇస్ ఆల్ క్లియర్. యా. అండ్ కౌంటింగ్ హాల్ సెంటర్లో కౌంటింగ్ పాస్ లేకుండా, అంటే ఐడి కార్డ్స్ ఫర్ స్టాఫ్ కానీ కౌంటింగ్ ఏజెంట్స్ కానీ ఐడి కార్డ్స్ లేకుండా అలౌ చేయము. అండ్ సెల్ ఫోన్స్, ఇంకేది అదర్ గ్యాడ్జెట్స్. ఇన్ఫ్యాక్ట్ కౌంటింగ్ సెంటర్ లోపలికి కౌంటింగ్ ఏజెంట్స్ పెన్స్ కూడా తీసుకురావడం నాట్ అలౌడ్. అర్థమైందండి? ఎనీ స్టాఫ్ కానీ ఎనీ కౌంటింగ్ ఏజెంట్స్ నాట్ ఈవెన్ పెన్స్ ఆర్ అలౌడ్. పెన్స్ కూడా మనమే ఇస్తాం. ఎందుకో తెలుసు మీకు, యూ నో ఇట్ ద బెస్ట్. సో దెన్ మెడికల్ క్యాంప్ బయట పెట్టడం జరుగుతుంది, ఫైర్ పెట్టడం జరుగుతుంది. అండ్ ఆ రోజు కంప్లీట్గా కౌంటింగ్ సెంటర్ చుట్టుపక్కలంతా 144 పెట్టడం జరిగింది. ఆల్మోస్ట్ 8 డ్రోన్స్, ఒక 7 PTZ కెమెరాస్ ఇవన్నీ పెట్టడం జరిగింది. ఎక్కడ ఉన్నాయంతా చెప్పను ఆబ్వియస్లీ. సో ఏదైనా గొడవ జరిగినా చూసుకోగలిగే సామర్థ్యం ఉంది మన దగ్గర. అండ్ యూ హ్యావ్ సీన్ ఇన్ పోలింగ్ డే తర్వాత రోజుల్లో కూడా చూసారు, ఎవరిని వదిలే ప్రసక్తి ఉండదు. అండ్ ఎస్పీ గారు దాని గురించి హీల్ బ్రీఫ్ యూ అబౌట్ అరేంజ్మెంట్స్. రిగార్డింగ్ కౌంటింగ్ సంబంధించి బ్రీఫ్గా అరేంజ్మెంట్స్ మనం చేసింది ఇది. దీంట్లో ఒక చిన్న 2-3 ఇష్యూస్ ఐ వాంటెడ్ టు క్లారిఫై మీడియా. ఏంటంటే పోస్టల్ బ్యాలెట్ విషయంలో మనకి హైకోర్టులో నిన్న ఇచ్చిన ఆర్డర్ ప్రకారం పోస్టల్ బ్యాలెట్లో ఇది ఎస్పెషల్ ఫర్ ఆల్ ఎంప్లాయీస్ ఆల్సో, ఎందుకంటే మీ ద్వారా ఎంప్లాయీస్ చెప్పదలుచుకున్నారు ఏంటంటే బయట ఒక కవర్ ఉంటుంది, కవర్ C అనేది. ఆ కవర్ C మీద సంతకాలు లేకపోయినా కూడా రిజెక్ట్ చేయబడవు. పాయింట్ నెంబర్ 1. ఓకే. పాయింట్ నెంబర్ 2, ఈ కవర్ C చింపేసిన తర్వాత లోపల 2 వస్తాయి బయటికి. ఒకటేమో డిక్లరేషన్ ఫామ్ అంటాం, రెండోదేమో ఇంకొక చిన్న ఎన్వలప్ కవర్ వస్తుంది. ఈ చిన్న ఎన్వలప్లో పోస్టల్ బ్యాలెట్ ఉంటుంది అనమాట. ఆ డిక్లరేషన్ ఫామ్ అంటే ఏంటి? నేను పలానా వ్యక్తిని, నేను నా ఐడెంటిటీ
ఆ గెస్ట్ ఆఫీసర్ దగ్గర చూపించి నేను సంతకం పెట్టించుకొని ఓటు వేసానని చెప్పి దానికి ప్రూఫ్ యాక్చువల్లీ. ఎవరంటే ఎవరు ఓటు వేయకుండా నేను ఎవరికైతే ఎంప్లాయీకి ఇచ్చానో ఎంప్లాయీని ఆ రోజు, ఎందుకంటే ఆ రోజు మనం పోలీసుని పెట్టుకొని ఐడి కార్డ్స్ ఫ్రిస్కింగ్ ఏమేం చేయలేదు ఆ రోజు. మీకు గుర్తుంది కదా, ఎవరు వస్తే వాళ్ళు రెగ్యులర్గా ఓటర్ ఎట్లా వస్తే అట్లా వచ్చి ఓటేసారు. అలాంటప్పుడు ఎవరైనా వచ్చి ఓటేయచ్చు. షణ్మోహన్ అని చెప్పి నేను ఏదో ర్యాండమ్ ఐడి ఒక ఆధార్ కార్డు ఏదో చూపించి నేను షణ్మోహన్ అని చెప్పి నేను ఓటేసి ఉండొచ్చు. సో అలా ఎవరంటే ఎవరు వేస్తారన్న ఉద్దేశంతో మీకు తెలిసిన దీంట్లో అంత ప్రశ్నగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నా ఓటు నేను వేరే వాళ్ళకి అమ్మేసుకొని నా బదులు అతను వచ్చి ఓటేస్తే పక్కా ఒక పార్టీకే పడే అవకాశం ఉండొచ్చు, ఇంకో పార్టీ. సో ఇలాంటివి చేస్తారన్న ఉద్దేశంతో ఓటేసే వ్యక్తి, నేను ఇచ్చిన ఆర్డర్లో ఉన్న వ్యక్తి, అతని దగ్గర ఐడి కార్డు, ముగ్గురు ఒకళ్ళే అని చెప్పి నిర్ధారించిన ఒక గెస్ట్ ఆఫీసర్ని పెట్టడం జరిగింది, అటెస్టేషన్ చేయడం జరుగుతుంది. ఇవి బులెటిన్ అప్డేట్స్.